హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మౌనీస్ కిచెన్ వ్లాగ్. మీలో ఎంతమంది ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నారు? నేను ఇంతకుముందు చాలా వీడియోస్ చేశాను, చూడకపోతే వెళ్ళి చూసేయండి. మీలో చాలా మంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. హే గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేను కొంచెం బిజీ అవడం వల్ల లాంగ్ వీడియోస్ అయితే చేయలేకపోతున్నాను. దానికి మీరు నన్ను క్షమించాలి. ఇక్కడ నుంచి తప్పకుండా వీడియో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఈ రోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి వంకాయ అండి. వంకాయ అంటే గుత్తంకాయ ఇంకేంటో అనుకున్నారు, వంకాయ కర్రీ అండి. వంకాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు, కర్రీ అయ్యింది. సో అందుకని వంకాయ కర్రీ అని నామకరణం చేశాను. సో ప్రాసెస్ అయితే ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ పోసుకొని ఉల్లిపాయలని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో దంచిన వెల్లుల్లి, ఉప్పు, పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వంకాయని కోసినట్టుగా కాకుండా ఉప్పు నీళ్ళతో వాష్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ వంకాయలు కూడా మగ్గిన తర్వాత కోసిన టమాటాను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. టమాటాలు కూడా మగ్గిన తర్వాత ఇప్పుడు అందులో ఒక స్పూన్ పట్టించిన కారం, ఒక స్పూన్ కాశ్మీర్ పౌడర్ కూడా వేసుకొని కలుపుకోవాలి. నేను ముందే చెప్పాను కదా ఫ్రై చేద్దాం అనుకుంటే అది కర్రీ అయిందని, అందుకని అందులో హాఫ్ గ్లాస్ వాటర్ ని కూడా పోసుకొని కలుపుకోవాలి. నెక్స్ట్ మూత పెట్టి మగ్గించి 5 minutes తర్వాత మూత తీస్తే కూర ఇలా ఉంటుంది. దించే ముందు కొత్తిమీర జల్లుకొని దింపుకుంటే సరిపోతుంది. యూ కెన్ ట్రస్ట్ మీ, కూర అయితే చాలా బాగుంటుంది. పిల్లల లంచ్ బాక్స్ లో కానీ మనకు కానీ ఇలా ఈజీ అండ్ సింపుల్ ట్రిక్స్ తో చేసుకోవచ్చు. చాలా సింపుల్ అండి. అందరిలాగా నన్ను కూడా మీరు సపోర్ట్ చేయాలని ఆశిస్తున్నాను. మీరు నన్ను సపోర్ట్ చేయడం వల్ల మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకి తీసుకొస్తాను. మొన్న చేసిన కాకరకాయ కారం ఉంది కదా, అది అయితే నేను చేసి ఈ రోజుకి 5 days అండి. ఈ రోజుకి కూడా దాని టేస్ట్, ఫ్లేవర్, అబ్బా, కాకరకాయ కారం అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారండి. మీరు పిల్లలకి వీక్లీ వన్స్ ఇలా చేసి ఇవ్వండి, పిల్లల హెల్త్ కూడా చాలా మంచిది. ఈ వీడియోని ఇంకా చూడకపోతే మన ఛానల్లో షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను, వెళ్ళి చూసేయండి. నేను చెప్పాను కదా ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా ట్రై చేస్తే లొట్టలు వేసుకుంటా తింటారని. ఇక్కడ నేను కూడా లొట్టలు వేసుకొని తింటున్నానండి. మీరు ఇక్కడ దాకా చూసారంటే ఖచ్చితంగా నా వీడియో నచ్చే ఉంటుంది. లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అండ్ ప్లీజ్ అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. నెక్స్ట్ ఏ టైప్ ఆఫ్ రెసిపీస్ కావాలో కామెంట్ చేయండి. మంచి మంచి వీడియోస్ తో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ guys, see you all in next another cooking videos. Until then, stay tuned guys.